హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే చాలా వరకు చేంజ్ అయింది. చాలామంది కొత్త ప్లేయర్స్ వచ్చారు. ప్లేయింగ్ 11లో సగం కంటే ఎక్కువ కొత్త ప్లేయర్స్ ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళు ఎవరో చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఈసారి కొత్త ప్లేయర్స్లో ఎవరు ఖచ్చితంగా టీంలో బాగా ఆడతారని మీకు అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే చూడండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో 100% ఈసారి హోప్స్ పెట్టుకున్న ప్లేయర్ అయితే మహమ్మద్ షమి. అండ్ ఇతడు గుజరాత్ టైటన్స్కి చాలా బాగా ఆడేవాడు అండ్ ఇంజురీతో చాలా కాలం అయితే ఆడలేదు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అండ్ డొమెస్టిక్ టోర్నమెంట్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు అండ్ ఫిట్నెస్తోనే కనిపిస్తున్నాడు. ఈసారి ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఉండే కొత్త ప్లేయర్ అయితే మహమ్మద్ షమి అండ్ ఇతడి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. భువనేశ్వర్ కుమార్ లేడు, నటరాజన్ లేడు, కాబట్టి మహమ్మద్ షమి ఫామ్లోకి రావడం అనేది సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మహమ్మద్ షమి బాగా ఆడతాడని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్ ఇషాన్ కిషన్. ముంబై ఇండియన్స్కి చాలా కాలం పాటు ఆడాడు, వికెట్ కీపర్ అండ్ ఒక బిగ్ హిటర్. సో బిగ్ హిటర్ టోటల్ బిగ్ హిటర్స్తోనే టోర్నమెంట్కి వెళ్ళాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. కాబట్టి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ లాంటి ప్లేయరే ఇషాన్ కిషన్. సో ఇతనైతే 11 కోట్లు పెట్టి తీసుకున్నారు అండ్ ఇతడు కూడా ఈసారి ఖచ్చితంగా ఫామ్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చాలా ఎక్సైటింగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ హ్యాండర్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ తర్వాత మరొక లెఫ్ట్ హ్యాండర్. సో వీళ్ళిద్దరు కూడా ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఉంటారు, మహమ్మద్ షమి అండ్ ఇషాన్ కిషన్. అండ్ నెంబర్ 3 హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ ఐపీఎల్లో ఒక అద్భుతమైన ప్లేయర్. సో ఐపీఎల్లో ఇతని పేస్ వేరియేషన్స్ అండ్ చాలాసార్లు ఇతను హైయెస్ట్ వికెట్స్ తీసుకున్నాడు. సో హర్షల్ పటేల్ అయితే డెఫినెట్గా టీంలో ఉంటాడు అండ్ ఇతని పేస్ వేరియేషన్స్తోని అండ్ T20 స్పెషలిస్ట్ బౌలర్. సో చాలా ఎక్సైటింగ్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఇతని బౌలింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇతడు మ్యాచ్లను గెలిపించగలడు. సో మొత్తానికి ఇతడు కూడా ఖచ్చితంగా టీంలో ఉండే మరొక ప్లేయర్. అండ్ నెంబర్ 4 రాహుల్ చహార్. సో రాహుల్ చహార్ని ఒక పర్ఫెక్ట్ స్పిన్నర్ 80% అవసరం అని చెప్పేసి కొనడం జరిగింది. 3,20,00,000 పెట్టి కొన్నారు. సో ఇతడు ఒక గూగులీ వేగళ్ళు, మంచి స్పిన్నర్, మొత్తానికైతే ఒక టాప్ స్పిన్నర్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ చాలా కాలం తర్వాత ఒక మంచి స్పిన్నర్ని కొని అతన్ని టీంలో తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక రెగ్యులర్ స్పిన్నర్ టీంలో అయితే ఉండబోతున్నాడు రాహుల్ చహార్. సో ఇతడు చాలా డిఫరెన్స్ తెచ్చే అవకాశం ఉంది. ఇండియా పిచ్చెస్ మెయిన్గా స్పిన్కి అనుకూలిస్తాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ నెంబర్ 5 బ్రైడెన్ కార్స్. ఆల్రెడీ 3 విదేశీ ప్లేయర్స్ ఫిక్స్ ఉన్నారు. ఇంకొక విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో బ్రైడెన్ కార్స్ వచ్చే అవకాశం ఉంది. ఇతను ఫాస్ట్ బౌలింగ్ మనం చూసాం, బౌన్సర్స్ వేస్తున్నాడు అండ్ బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు, బ్యాట్స్మెన్ కమ్ బౌలర్. సో ఇతడు కూడా చాలా ఎక్సైటింగ్ ప్లేయర్గా మారిపోయాడు ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో. సో మొత్తం ప్లేయింగ్ 11 కాకుండా ప్లేయింగ్ 12 అంటాం, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉంటాడు కాబట్టి. సో మొత్తం ఈ 5 మెంబర్స్ కొత్త వాళ్ళు అయితే టీంలో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 అభినవ్ మనోహర్. ఇండియన్ ప్లేయర్ అండ్ బ్యాట్స్మెన్. అబ్దుల్ సమద్ అండ్ రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్స్ని విడిచిపెట్టాక ఎస్ఆర్హెచ్ కొన్నటువంటి ఇండియన్ ప్లేయర్ ఇతను. సో డొమెస్టిక్లో బాగా ఆడాడు అండ్ బిగ్ హిట్టింగ్ చేశాడు. సో అభినవ్ మనోహర్ కూడా ఎలా ఆడతాడని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇతడు కూడా ప్లేయింగ్ 11లో ఉంటాడు అండ్ చాలా చేంజ్ తెచ్చే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 7 అథర్వ టైడే. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంది బ్యాట్స్మెన్గా. సో ఇతడు కూడా ఒక మంచి బ్యాట్స్మెన్, బిగ్ హిటర్ అని పేరు ఉంది ఇతనికి. సో 7 ప్లేయర్స్ అయితే ప్లేయింగ్ 11లో పక్కా ఉండేటువంటి ప్లేయర్స్. అండ్ ఇంకొందరు సిమర్జీత్ సింగ్ అండ్ ఆడన్ జంపా వీళ్ళంతా ఉన్నారు, కానీ వాళ్ళు అప్పుడప్పుడు టీంలో చోటు వచ్చే అవకాశం ఉంది. కమిందు మెండిస్ అయినా, మిగతా సచిన్ బేబీ అయినా, సో వాళ్ళందరూ టీంలో ఎప్పుడోసారి ప్లేస్ వచ్చే ప్లేయర్సే. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న 7 ప్లేయర్స్ మాత్రం రెగ్యులర్గా టీంలో ఆడే అవకాశం ఉంది.